గాజువాక ఆటోనగర్ లో ఉన్న శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని మహాశివుని విగ్రహం కుడికన్ను తెరుచుకొని కనబడుతుంది. 15 సంవత్సరాలుగా విగ్రహాన్ని ప్రతిరోజు చూస్తున్నామని, రెండు కళ్ళు ఎప్పుడూ మూసుకునే ఉంటాయని భక్తులు, స్థానికులు చెబుతున్నారు. 1997లో స్వయంభూగా వెలిసిందని, తరువాత ఆలయాన్ని నిర్మించారని, ఈ ఉదయం అభిషేకం చేస్తుండగా మహాశివుని విగ్రహం కుడికన్ను తెరిచి ఉన్నట్టు స్పష్టంగా కనబడిందని ఆలయ అర్చకులు కన్నబాబు చెబుతున్నారు. దీంతో మళ్లీ శివునికి అభిషేకాలు చేశామని, ఆయన తెరుచుకున్న కన్ను అలా తెరిచే ఉందని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయం ఇది ఆటోనగర్లో ఉన్నది. ఇది 1997 సంవత్సరంలో శివుడు ఉద్భవించి ఇక్కడ ఆలయం కట్టమంటే అప్పుడు ఇక్కడ ఆలయం కట్టారు. తర్వాత ఇక్కడ 2 లింగాలు పుట్టాయి. 2 లింగాలు పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూజ చేసిన తర్వాత పుట్ట దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఒక భక్తుడికి పార్వతీ పరమేశ్వరుల్ని ఇక్కడ పెట్టండిరా మీకు బాగుంటుంది అని చెప్తే వాళ్ళు వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరులు అదే విగ్రహాలు పెట్టారు. ఈ పెట్టి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు ఈ మామూలుగానే ఉన్నాయి కళ్ళు అయ్యి. కానీ ఈవేళ ఉదయం అభిషేకం చేస్తుంటే ఉదయం ఒక కన్ను తెరిచినట్టు కనపడుతుంటే మాత రాజేశ్వర జయలక్ష్మి అనే అమ్మాయి చూసి ఏంటి గురుగారు ఇలా ఉన్నది అనుమతి కానీ నేను వెళ్ళి చూస్తే కళ్ళు కుడుకన్ను మాత్రం కనపడి చూస్తుంది అనమాట పరమేశ్వరుడికి. ఏంటి బాబు ఇలా చూస్తుందని చెప్పేసి మీరు చూస్తే అప్పుడు బాగా అవుతుంది. మళ్ళీ అభిషేకం చేసాం. మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగానే చూస్తుంది ఆ కన్ను అని చెప్పేసి అప్పుడు మీ అందరం అదొక ఎంతగా ఆలోచించుకొని ఇలా మీ అందరికీ తెలియజేయడం అయ్యింది. ఈ ఆలయానికి తాను ప్రతిరోజు వస్తూ ఉంటానని, కానీ ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదని వీరబాబు అనే భక్తుడు చెప్పారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల వారు ఆలయానికి పోటెత్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. పూజల్లోకి వస్తుంటామండి. నా పేరు దామాడు వీరబాబు. చేత ఏంటంటే ఈ గుడిని ఉదయం 6 గంటల కాడి నుంచి 8 దాకా ఇక్కడే ఉంటాను నేను. ఆ తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోతుంటాను. నాది ఉండేది బొజ్జనకొండ. తెల్లారులు ఎత్తి గుడి దగ్గరే ఉంటాను. అందుచేత ఈ ఎప్పుడు కూడా మనం సోమవారం పూట పూజలు చేద్దామన్నా, మంగళవారం పూజలు చేద్దామన్నా ఈ శివుడి దగ్గర మాత్రం ఎప్పుడు నేత్రాలు 2 ఒకలాగే ఉండేయండి. కానీ ఏంటో మరి ఈ 15 సంవత్సరాలు బట్టి అలాగే చేస్తున్నాం, అలాగే ఉండి ఈ ఏళ మాత్రం ఉదయం 6 గంటల కాడి నుంచి ఆ కన్ను తెలుపు కనపడుతుందండి. తెలుపు కనపడుతుంది ఏంటని చెప్పేసి మళ్ళీ పొద్దున్న అభిషేకాలు అవి చేసామండి. అభిషేకాలు చేసి నీరెట్టి అన్ని పెట్టి కడిగినా సరే కానీ మళ్ళీ మామూలుగా వచ్చేసింది.